సోనాలి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎట్లా ఫిల్మ్స్కి వచ్చారు? మీ స్మైల్ బాగుందని వచ్చారా, లేక వాట్ ఈస్ ద రీజన్? నేను మరాఠీ అమ్మాయి. అప్పట్లో నాకు తెలుగు అంత పర్ఫెక్షన్ లేకుండే. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక టీమ్ అప్రోచ్ అయ్యారు, లైక్ షార్ట్ ఫిలిం ఉంది చేస్తారా అంటే ఓకే నేను చేస్తాను, బట్ నా తెలుగు కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పాను. సో పర్లేదు మీకు డబ్బింగ్లో చేసేస్తాం, కానీ మీరు యాక్ట్ చేయండి అని అన్నారు. సో నేను ఎక్సైటెడ్ అయినారు, చలో బై ఏదో ఒకటి చేస్తా కదా. ఎందుకంటే మా ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట. నువ్వు యాక్టింగ్ చేయాలి, నువ్వు కనిపించాలి, నువ్వు లైక్ ఒక ఫేస్ కనిపించాలి, మా ఖాందాన్లో. యువర్ ఫాదర్ ఈస్ వెరీ ప్రోగ్రెసివ్. ఆయనకి దండాలు. మా ఫాదర్కి చాలా మూవీస్ అంటే ఎంత పిచ్చి అంటే హిందీ ఉండని, తెలుగు ఉండని, పాత మూవీస్ నుంచి ఇప్పటి వరకు అన్నీ చూసేస్తారు. సో ఆయనే నాకు ఇన్స్పిరేషన్. షార్ట్ ఫిలిం చేసేసా. అప్పుడు నాకు రిగ్రెట్ ఉండే, అరే నేను దానికి డబ్బింగ్ చెప్పలేదబ్బా, నాకు చాలా రిగ్రెట్ ఉండే. సో నెక్స్ట్ కాలేజ్ అయిపోయింది, నేను షిరీన్ గారు అప్రోచ్ అయ్యారు. సో నేను ఆడిషన్స్కి వెళ్ళాను, ఆడిషన్స్ చేసేసా, అప్పుడు సెలెక్ట్ అయిపోయినా. సో తర్వాత ఏమైంది, షిరీన్ గారు నన్ను ఏం అడిగినారంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్ టీమ్ అంటే, యా ఆఫ్ కోర్స్ ఆపర్చునిటీ వస్తే నేను ఎందుకు వద్దంట, డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను మీకు అని నేను సరే అన్నా. వెన్ టైమ్ గోస్ ఇట్ వాజ్ లైక్ నేను చాలా ఏమంటారు డీప్గా డైరెక్షన్ టీంలో వెళ్ళిపోయినా. నాకు హిందీ రావడం హెల్ప్ అయింది. తర్వాత తెలుగు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు. తెలుగు ఎట్లా అంటే అసలు ఈ మూవీలో ఎంట్రీ అయిన తర్వాత నేను చాలా ఫ్లూయెంట్లీ వచ్చేసింది నాకు తెలుగు. ఇంకా హిందీ కూడా ఉండే, హిందీ రైటింగ్ కూడా నేను చేసాను. అరే వా, మల్టీ ఫ్యాసెటెడ్ ఉండటం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్, అంతే కదా? సో అది నాకు చాలా హెల్ప్ చేసింది. ఆల్ రౌండర్.